పూర్వజన్మలో నేనేమి పుణ్యం చేసి ఉండను. ఎవరికీ రుణపడి కూడా లేనేమో. ఈ జన్మలో అవివాహితగా మిగిలిపోయాను. తల్లినయ్యే అదృష్టం లేకపోయినా ఎవరినైనా పెంచుకునే అవకాశం కూడా లేకుండా ఇంటి బాధ్యతలు నన్ను మూడులా మిగిల్చాయి. గ్రహపాటున ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను. పొరపాటున తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడం కోసం ఉద్యోగంలో చేరాను. ఇందులో నా తప్పెంతో నాకు తెలియదు. నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, తమ్ముడి చదువు, పెళ్లి, నాన్నగారి వైద్యం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి సలపని బాధ్యతలు. అన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి ఇదిగో నేను రిటైర్ అయ్యే వయసుకి చేరాను. వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ. పిల్లా పాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దాన ధర్మాల ఆలోచన. నిజానికి నా దగ్గరున్న 10 లక్షలు దానం చేయడానికి ఇంతగా ఆలోచించక్కర్లేదు.